మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. అంటే ఇప్పుడు కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ అనగానే మాకు అన్ని ప్రత్యేకంగానే కనిపిస్తున్నాయి. అసలు ఈ టెంపుల్ నెలకొల్పడానికి ఏంటి రీజన్ అనేది? అనేక తరాల నుండి మాకు అమ్మవారు ఇచ్చిన వరాలు, చతుషష్ఠి కళలకు సంబంధించి తాతగారి నుండి ఆ కళ వంశపారంపర్యంగా వస్తూనే ఉంది. ఎక్కువగా పూర్వము జమీందారులు, రాజులు స్వర్ణ చిత్రాలను పెట్టి ఆరాధించేవారు. ఎక్కడైనా తిరుమల కొండకో తిరుపతికి వెళ్ళినప్పుడు ఇటువంటి చిత్రాలే ఉండేవి, ముద్రణ లేని చిత్రాల కాలంలో. వాళ్ళు ఇది అపూర్వంగా తీసుకుపోయి పూజ గదుల్లో పెట్టి అలంకరించుకొని ప్రార్థన చేసుకునేవాళ్ళు. వాళ్లకు స్తోమకు తగ్గట్టు సైజు ప్రకారం తీసుకెళ్ళి ఆరాధన చేసుకునేవారు. ముఖ్యంగా దీనిని గోల్డ్ లీఫ్ పెయింటింగ్ అంటారు, స్వర్ణపత్ర చిత్రకళ. ఇది ఎక్కువగా ఆదరణ పొందిందేమో సరభోజి రాజు, మరాఠీ రాజు. ఆ మరాఠా రాజు తంజావూరులో ఉన్నందువల్ల అక్కడ ఎక్కువ మంది కళాకారులని, సాహిత్యవేత్తలను, గ్రంథాలయము, సరస్వతి గ్రంథాలయం అంటేనే అక్కడ ఫేమస్. తాళపత్రాలు ఇవన్నీ నిక్షిప్తం చేసి ఒక మ్యూజియం లాగా పెట్టారు. అందువల్ల అక్కడ ఏంటంటే ఎక్కువగా అక్కడుండే దేవాలయాల ప్రాంతాలలో ఈ తంజావూరు చిత్రకళ అనేది ప్రాచుర్యం ఎక్కువైంది. దానికని ఈ చిత్రాలకు తంజావూరు ఆర్టు అనేది ఒక పేరు. మైసూర్లోనైతే మైసూర్ ఆర్ట్ అంటుంటారు. అదే ఇతర దేశాల్లో గోల్డ్ లీఫ్ పెయింటింగ్ అంటుంటారు. ఇది కొందరేమో చైనా నుండి, ఇతర జపాన్ నుండి, ఇతర విదేశాల ప్రాంతాల్లో ఈ బంగారు పూతను పూసి విగ్రహాలు చేసి అమ్మేవారు. పింగాణి పైన, అటువంటి వాటిపైన. ఆ రోజుల్లో పింగాణి పైన బంగారపు పూత ఉండి ఆ కాఫీ కప్లో కాఫీ తాగటము గొప్ప జమీందారులు ఇటువంటి వాళ్ళు తాగేవాళ్ళు అనేది ఒక గొప్పగా చెప్పుకునేవారు, ధనవంతులు. అవును. అది మెల్లమెల్లగా గుళ్ళ పైన ఉండే కలశాలకు కూడా బంగారు పూత పూసి ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలాగా చేసేవారు. ఆ తర్వాత ఇప్పుడు ధనం విలువ తగ్గిన కొద్దీ, ధనం విలువ తగ్గిందంటే అందరికీ ఒకప్పుడు ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే 10,000 రూపాయలతో సమానం మాకు చిన్నప్పుడు. ఇప్పుడేమో అది 10,000 అనేది నిర్లక్ష్యంగా వాడుతున్నారు. ఏదో ఒక టూర్ వెళ్తే 10,000 రూపాయలు డామ్ ఖర్చు పెట్టేస్తున్నారు. అది ఏంటంటే ఇప్పుడు అందరి ఇళ్లల్లోనూ ఈ చిత్రకళ అనేది పూజ గదుల్లోకి ప్రవేశం జరిగింది. నేనే ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి చెన్నైలో 36 ఇయర్స్ ఉన్నాను. అక్కడ ధ్యాన మందిరము, దాంతోపాటు ఒక ఆర్ట్ గ్యాలరీ ఉండేది. ఆ ధ్యాన మందిరంలో వచ్చిన వాళ్ళకి చిత్రాల గురించి వివరణ చెప్పి, ఈ గోల్డ్ అనేది గురువు యొక్క లోహము, స్వర్ణం. ఆ స్వర్ణమూర్తులను ఆరాధించడం వల్ల, అది కాకుండా ఈ స్వర్ణం అంటేనే బృహస్పతి యొక్క లోహం, శనికి ఇనుము ఎలాగో, కుజుడికి రాగి, ఈ విధంగా ఒక్కొక్క లోహం ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది. గురువు యొక్క లోహము స్వర్ణం. ఆ లోహాన్ని మనం నగలుగా, ఆభరణాలుగా వాడుతుంటాం. ఒక వంశవృక్షం ఇంట్లో అభివృద్ధి చెందాలన్నా స్త్రీలు పరిపూర్ణంగా నగలు అలంకరించుకునేవారు. ఆ గురువు యొక్క ప్రభావం వాళ్ళ పైన ఉండేది. అందువల్ల ఆ వంశ పారంపర్యాన్ని వాళ్ళు అభివృద్ధిలోకి తీసుకురావడానికి అవకాశం ఉండేది. తల్లి జ్ఞానం నేర్పిస్తేనే కదా పిల్లలు కూడా బాగా అభివృద్ధి చెందడానికి. శివాజీయే, ఛత్రపతి శివాజీయే ఉదాహరణ. కాబట్టి ఒక తల్లి నుండి ఆ జ్ఞానం అనేది అలవడుతుంది. మాకైనా కూడా మా అమ్మ చిన్నప్పుడు ముగ్గులు వేస్తూ ఉంటే విచిత్రంగా చూసేవాళ్ళం. అది చూస్తూ మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఈ చిత్రకళ అనేది ఆ విధంగా ఒక బీజం పడింది. తాతగారు, నాన్నగారు అందరూ ఈ వృత్తి చేస్తున్నా కూడా దానిపైన ఆసక్తి ఎక్కువైంది. ఆ గీతలు ఇవన్నీ ఏంటంటే మనం ఇంటి ముందు వేసే రంగవల్లి, ఆ పాలవెల్లికి చిహ్నం.
ఒక యంత్రం లాంటిది, ఉమ్. లక్ష్మిని ఆహ్వానించే ఒక యంత్రం అది ముగ్గు. ఆ ఇంటి ముందు. ఆ రంగవల్లి, ఆ పాలవెల్లి, ఆ చుక్కలు నక్షత్రాలకు సంబంధించినవి. ఉమ్. అది పూర్వం అవన్నీ వేదిక్ సైన్స్ ప్రకారం మన వాళ్ళు చేశారు. ఉమ్. అందుకనే ఆ గడపలకు పసుపు కుంకుమ పెట్టి మామిడి ఆకు తోరణాలు కట్టి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించేవాళ్ళు. ఉమ్. ఆ అశుభాలు రాకుండా ఇది చేసేవాళ్ళు. మెల్లమెల్లగా అవన్నీ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఏదో పసుపు రంగు పెయింట్లు పూసి పెయింట్ వచ్చేస్తుంది. ఎర్రటి రంగు బొట్లు పెట్టేస్తున్నారు. ఉమ్. పూర్వం ఆ పసుపు పోయటం కూడా అదేంటంటే క్రిములు రావు, ఉమ్. సూక్ష్మమైన క్రిములు ఆ గడప దాటి లోపలికి రావు. అంతేకాకుండా మామిడి ఆకుల్లో ఆక్సిజన్ ఇవన్నీ ఉండడము, ప్రాణవాయువు వల్ల మనకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఈ స్వర్ణమూర్తుల్ని కూడా ఆరాధించే పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. ఉమ్. అది కొందరి ఇళ్లలో ధనికులు, జమీందారులు ఇలాగ ఉండేవి. ఇప్పుడు అందరూ పూజ గదుల్లో ఉమ్. ప్రత్యేకంగా పూజ గది ప్రారంభమైన వెంటనే తంజావూరు ఆర్ట్ చిత్రాలు పెట్టాలి ఉమ్. అని నిర్ణయం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ చిత్రకళ ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా ఉమ్. చెక్కు చెదరకుండా ఉంటుంది. ఉమ్. దానిలో ముఖ్యంగా వర్ణశాస్త్ర ప్రకారము గాఢమైన రంగులు ఉంటాయి. ఉమ్. ఉంటాయి. రంగులు వేయటం జరుగుతుంది. మేము చేసేవి ఎంత స్ట్రాంగ్ కలర్స్ ఉంటే 100 ఏళ్ళైనా ఫేడ్ అవ్వకుండా పాడవకుండా ఉంటాయి. అవి కాకుండా దానికి తగ్గట్టు పెస్ట్ కంట్రోల్ చేసి ఉమ్. ఆ పలక పైన, వుడన్ పలక పైన క్యాన్వాస్ క్లాత్ అతికించి ఉమ్. ఈ ఉపరత్నాలు అలంకరించి, జైపూర్ జెమ్స్ అంటాం, ఉమ్. అవన్నీ అలంకరించి ఎక్కడెక్కడ బంగారం రేకులు అలంకరణ రావాలో ముందుగానే ఊహించుకొని దాన్ని చిత్రించడం జరుగుతుంది. ఓకే. నా శిష్యులే హైదరాబాద్లో 2000 మంది పైగా ఉన్నారు బా. నేర్చుకున్న వాళ్ళు. ఉమ్. గురు శిష్య పరంపర అని గవర్నమెంట్ తరఫున ఒకే ఒక ఏకైక స్కూల్ రన్ చేసింది కూడా నేనే. ఉమ్. అది హెచ్ఆర్డి స్కీమ్ కింద గవర్నమెంట్ తరఫున ఆ గురు శిష్య పరంపర అనేది ప్రశంసా పత్రాలు వాళ్ళకి ఇవ్వటమే కాకుండా ఉమ్. డ్రాయింగ్ టీచర్స్గా కూడా వెళ్ళేందుకు వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఉమ్. నాతోనే అది మళ్ళీ ఆఖరైంది. ఉమ్. నేను ఆలయ నిర్మాణం చేయాలని చతుషష్ఠి కళానిలయం అని ఒక శంషాబాద్ దగ్గర కడుతున్నారు. ప్రారంభించి దాన్ని మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నాను. ఒక ట్రస్ట్ ఉంది. ఉమ్. చతుషష్ఠి అంటేనే 64 కళలు. కళలు. ఆ 64 కళల్లో ఇది తంజావూరు చిత్రకళ ఒకటి. శిల్పకళ, గాత్రము, చిత్రము, నాట్యము, సంగీతము ఇటువంటివన్నీ అందులో ఉన్నాయి. ఉమ్. అక్కడ ఇవన్నీ పూర్వం సాందీప మహర్షి శ్రీకృష్ణ పరమాత్ముడికి 64 కళలు నేర్పించాడు. ఉమ్. ఆయన పరమాత్ముడు కాబట్టి 64 రోజుల్లో నేర్చుకున్నాడు. ఉమ్. మానవ మాతృలకు నేర్చుకోవడం సాధ్యం కాదు. నేనైతే ఒక 16 కళలకు పోరాడి ఏదో కొద్దిగా నేర్చుకున్నాను. నేర్చుకుంది పిడికిడంతే, ఇంకా నేర్చుకోవాల్సింది సముద్రం అంత ఉంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కళ అనేది అనంతం, సముద్రం లాంటి. దాన్ని ఇప్పుడు ఎలాగైనా మళ్ళీ మనకు ఈ బ్రిటిషర్స్, మొఘల్స్ వచ్చిన తర్వాత గురుకులాలన్నీ నశించబడింది. మెకాలే విద్యా విధానం వచ్చి అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. అందుకని మళ్ళీ ప్రారంభించాలనే తపనతో చతుషష్ఠి కళానిలయంగా అక్కడ కేశవ యోగాలయం అని ప్రారంభించాము. అక్కడ ఈ చిత్రకళ నేర్పించడం కూడా జరుగుతుంది. సంగీతము, నాట్యము, గాత్రము ఇటువంటివి కూడా వర్క్షాప్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తూ వస్తున్నాను. ముఖ్యంగా ఈ చిత్రకళ ఏంటంటే గురువు యొక్క అనుగ్రహమే కాకుండా, కొందరు చిత్రకళ నేర్చుకున్న వెంటనే, బ్రష్ పట్టుకున్న వెంటనే వాళ్ళు ఏదో పెద్ద చిత్రకారులు అయినట్టు ఊహించుకొని నోట్లో సిగరెట్ ఉండాలి, పక్కన మందు గ్లాస్ ఉండాలి. ఈ విధంగా వాళ్ళకి విదేశీ ఆర్టిస్టులను పోల్చుకుంటూ ఆ విధంగా చేస్తున్నారు. ఇవన్నీ 100 సంవత్సరాలు పూజింపబడే మూర్తులు కాబట్టి దాన్ని పవిత్రంగా చేయాలి. అందుకని నేనేంటంటే నక్షత్రయుక్తంగా చేస్తుంటాను. ఒక్కొక్క రాశి ప్రకారము, నక్షత్ర ప్రకారము చేస్తుంటాను. ఉదాహరణకు మొదట వినాయకుడిని అనుకుందాం. వినాయకుడి చిత్రాన్ని ఆ హస్త నక్షత్రంలోనే చిత్రించడం జరుగుతుంది.
ఓకే. ఆ హస్త నక్షత్రంలో హస్తీముఖుడిని చిత్రించడమే కాకుండా ఆ మంత్రము, యంత్రము, తంత్రము అనే పద్ధతిలో ఆ లంబోదరాయ నమః అని మొదట గంగాజలము పసుపు కలిపి ఆ శ్రీకారం చుట్టిన తర్వాత ఆ విఘ్నేశ్వరుని వేయటం జరుగుతుంది. అదేవిధంగా రాముడు పునర్వసు నక్షత్రం, ఆ నక్షత్రం రోజునే వేస్తాం. వెంకటేశ్వరుడు శ్రవణ నక్షత్రం, ఆ శ్రవణ నక్షత్రం రోజే వెంకటేశ్వరుడు నక్షత్రాలు బట్టి తగ్గట్టు. ఉదాహరణకు మన మాజీ గవర్నర్ నరసింహన్ గారు, మీరు చాలా ఏళ్ళు ఆయన ఉన్నారు గవర్నర్గా. ఆయన నా కార్యక్రమం చాలా ఏళ్ళు ఛానల్స్లో చూసి ప్రతి ఆదివారం వచ్చేది భక్తి ఛానల్లో ఒక హాఫ్ అన్ అవర్ దీనిలో ఈ వేదిక్ సైన్స్ గురించి, శిల్పకళ గురించి, చిత్రకళ గురించి, వాస్తు ప్రకారం ఎలా పెట్టాలి, ఏ చిత్రం ఏ దిశలో ఉంటే బాగుంటుంది, దశ ఎలా మార్చుకోవాలి అని అన్నీ చెప్పేవాడిని. ఇవన్నీ చూసిన వెంటనే నేను పసుపు కుంకుమ గంగాజలంతో చిత్రం గీస్తూ చెప్పేవాడిని. అవన్నీ చూసిన తర్వాత ఆయనకు చాలా పరవశం కలిగి, అయ్యా నేను మీ గ్యాలరీకి రావాలనుకుంటున్నాను, మీడియా వాళ్ళని ఎవరిని పిలవద్దు, అయ్యా హడావిడి ఉంటుంది, మీ గ్యాలరీ చిన్నదనుకుంటాను, మీరు ఎప్పుడు స్టూడియోకి వెళ్ళి చెప్పడం లేదు, ఇక్కడ ఉన్న అమ్మవారి దగ్గరే చెప్తున్నట్టున్నారు, ప్రతి దీనిలోనూ అమ్మవారు మీ వెనక కనిపిస్తున్నారు, ఏంటి కారణం? ఆ అమ్మవారు నేను చేయించిన విగ్రహం కాదు, చుట్టూ 3 దేవతలు ఉన్నారు, తక్కినవన్నీ చేసినవి, ఆర్డర్ ఇచ్చి చేయించినవి, కొన్నవి. కాబట్టి ఈ అమ్మవారు మాత్రము తనే వచ్చి కూర్చుంది ఒక శిల్పిని భయపెట్టి. ఆ అమ్మవారు వచ్చి 18 ఏళ్ళు అయింది. ఇప్పుడున్న ప్రముఖులంతా ఇక్కడికి వచ్చి పూజించుకొని వాళ్ళు మంచి పొజిషన్లో పదవుల్లో ఉన్నారు చాలా వరకు. అటువంటి అమ్మవారి దగ్గర కూర్చొని నేను చెప్తుంటాను, నేను మాట్లాడడం లేదు, అమ్మ దగ్గర కూర్చుంటే ఆ వాక్కు ఆ అమ్మ ఫలిస్తుందని నా ఉద్దేశం. అందువల్ల ఇక్కడ స్టూడియోలకు వెళ్ళను, ఇక్కడే చెప్తుంటాను అని అంటే చాలా ఆనందం వేసింది. మీరు చెప్పిన ముద్రలన్నీ అద్భుతంగా ఉన్నాయి, ప్రామాణిక ఆధారాలు ఏమైనా ఉన్నాయా దానికి అని? ఎక్కడా లేదు, అమ్మ ఏం చెప్తే ఆ సమయానికి ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతున్నాను. ఆ అమ్మ నా కరములు పరికరములుగా వాడుకొని చిత్రించు అంటుంది, మాట్లాడిస్తుంది, అంతే కదా. మనం మాట్లాడడం కాదు, ప్రతిదీ నిమిత్త మాత్రంలో మనం. కాబట్టి అమ్మ చెప్తే చేస్తున్నాను. అయితే నాకు మీ దగ్గర ఒక చిత్రం తీసుకోవాలనుకుంటున్నాను. రామ పట్టాభిషేకం మీరు ఇయ్యాలి, చిత్రించాలి. ఆ చిత్రం అద్భుతంగా ఉండాలి, జీవకళ ఉండాలి, మీరే చేయాలి. ఎలా చేస్తారు? పునర్వసు నక్షత్రంలో రాముడిని చిత్రించడం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడిని చిత్రిస్తాను. పూర్వభాద్రలో హనుమంతుడిని చిత్రిస్తాను. రాముడు పచ్చగా ఎందుకున్నాడు, హనుమంతుడు ఎందుకు పచ్చగా ఉన్నాడు, లక్ష్మణుడు ఎందుకు పచ్చని వర్ణంలో ఉన్నాడు, నాకు అర్థం కావడం లేదు. చాలా రోజుల నుండి నాకు ఆ డౌట్ ఎవరు క్లియర్ చేయడం లేదు, మీరేమైనా చెప్పగలరా అని ఆయన అడిగారు. అయ్యా, పచ్చటి వర్ణం వేయటం కారణం ఏంటంటే 10 కాలాల పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పూజిస్తూ పచ్చగా ఉండాలనే సంకేతం. ఆ తర్వాత ఆ పచ్చటి వర్ణము వనవాస వర్ణము అంటారు. వాళ్ళు వనవాసం చేసి వచ్చారు కాబట్టి ఆ పచ్చటి వర్ణం వేస్తుంటాము. అంతేకాకుండా వేదిక్ సైన్స్ ప్రకారం మనము ఉదయం లేచిన వెంటనే వాకింగ్కి వెళ్ళినప్పుడు పచ్చటి పొలాల్లో తిరగటము, ఎక్కడైనా ఆకుల్ని వృక్షాలని చూడటము, ఆ గాఢమైన పచ్చటి వర్ణము, లేలేత పచ్చటి వర్ణము, ఇవన్నీ మన కళ్ళకు మంచి దృష్టి బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ఆ మెదడులోకి ఆ కాంతి తరంగాలు వెళ్ళిపోయి మనల్ని బాగా ఆ రోజంతా ఉత్సాహంగా ఉండేలాగా చేస్తుంది. ఆ పచ్చని రంగుకు ఆ విధంగా ఉంటుంది. ఉదాహరణకు మనం ఆరెంజ్ రంగు చూసామనుకోండి, ఆవకాయ రంగు అనుకున్నాం, ఆవకాయ అనుకున్న వెంటనే లాలాజలం. కాబట్టి ఈ వర్ణశాస్త్ర ప్రకారం అటువంటి రుచులకు సంకేతం ఆరెంజ్ కలరు. అదేవిధంగా పచ్చదనానికి బుధ ఆకర్షణకు, బుధుడి వర్ణం గ్రీన్, ధన ఆకర్షణకు పచ్చటి వర్ణం మంచిది. అందుకని ఆ కలర్స్ వేస్తుంటాం. అంటే ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు, ఆయన భక్తి ఎక్కువ, వాళ్ళ ఆవిడే అంతే. తెలంగాణలో ఇంకా ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేశాడు.
మళ్ళీ చాలా ఆనందంగా ఉంది. రాముడే మీ దగ్గరికి నన్ను పంపించాడు, మీరే చిత్రించాలి. నాకేమో ఒక స్థలం చూశాను, అమ్మవారి ఆజ్ఞ అయ్యి ఒక 4 లక్షలు అక్కడ అడ్వాన్స్ ఇవ్వాలి సడన్గా. అది మిస్ అయిపోతుంది, ఎలాగైనా ఏం చేయాలి అబ్బా అనుకుంటూ ఆలోచిస్తున్న ముందు రోజు ఈయన సడన్గా రావటం జరిగింది. అమ్మవారు మరి చూడండి ఏ విధంగా పంపిందని. ఆ 4 lakhs ఆ టైంలో 18 ఏళ్ల క్రితం పెద్ద amount. ఏం చేయాలబ్బా అనుకున్నప్పుడు ఈయన ఫోన్ చేయడం, రావటం, అయ్యా రాముడి చిత్రము మీరు వేసి పెట్టండి, ఎంత చెప్తున్నారు, మేమేదో పదవుల్లో ఉన్నామని ఎక్కువ చెప్పకండి, నేను బార్గెన్ కూడా చేస్తాను అన్నా. సరే చేయండి. 3 lakhs అయితే నేను చేసి ఇవ్వగలను, పెద్ద సైజు, లైఫ్ సైజు బాగుంటుంది, నేను బార్గెన్ చేయించేప్పుడు అన్నారు. చేయండి, 3 లక్షలు ఇవ్వను, 4 లక్షలు ఇస్తాను. ఇదేంటంటే నేను చెప్పి తగ్గించి అడుగుతారు బార్గెన్ అంటే, మీరేంటి ఈ విధంగా అంటున్నారు, మీరు అన్నారు కదా విరాళాలు తీసుకోకుండా దేవాలయం నిర్మాణం చేయాలని, కాబట్టి నేనే అదనంగా 1 lakh ఎక్కువ ఇస్తున్నాను, మీరు తీసుకోవాల్సింది, ఇది రివర్స్ బార్గెన్ అని. అది ఆ విధంగా ఆయన ఇవ్వటము, దేవాలయానికి మొట్టమొదటి అడ్వాన్స్ ఇవ్వటము, 108 ధ్యాన మందిరాలు కడుతున్నాను, అన్ని 27 నక్షత్రాలకు తగ్గట్టు 27x4 పాదాలు 108 ధ్యాన మందిరాలుగా అమ్మవారి అనుగ్రహంతో చేస్తూ వస్తున్నాను. కొద్ది కొద్దిగా ఇక్కడ ఉండే ఒక్కొక్క చిత్రం అమ్మటము, అక్కడ ఒక్కొక్క ఇటుకరాయి పేర్చుకుంటూ రావటం చేస్తున్నాను. ఓకే గురువు గారు, చాలా చక్కగా చెప్పారు. సంతోషం. శుభం.